ప్రేమ పెళ్ళి పార్ట్ 3 రచయిత అంజనా గారు. శివ వాళ్ళందరూ రెడీ అయ్యి బయటికి వస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన రౌడీలు 20 మంది వాళ్ళని చూసి శివ మీద అటాక్ చేయడానికి వస్తారు. అందులో ఒక రౌడీ శివాని కత్తితో పొడవబోతుంటే శివ అతని చేతిని పట్టుకొని మెలితిప్పంగానే కత్తి వదిలేస్తాడు. శివ తన మోకాళ్ళ మీద తంతి కింద పడిపోయి వెలవెల్లాడుతూ నన్ను వదిలేయండి అని అడుగుతాడు. ఎవరిని మిమ్మల్ని పంపించింది అని అడిగితే నాకు తెలియదు అని అంటాడు. వాడిని గట్టిగా కాలుతో తన్నగానే వాడి కింద పడిపోతాడు. శివాని కొంతమంది రౌడీలు చుట్టుముట్టి ఉంటారు. శివ వాళ్ళందరినీ కొడతాడు. అందులో ఇద్దరు వెళ్ళి అంజలి మీద అటాక్ చేస్తారు. కార్తీక్ అది గమనించి అంజలిని పక్కకు నెట్టి వాళ్ళిద్దరిని కొడుతూ కార్తీక్ కొరడం చూసిన సంధ్య గట్టిగా విజిల్ వేస్తుంది. శాంతమ్మ గారితో చూసి నీకు బుద్ధి లేదు అని అంటుంది. సంధ్య నాలుక తిప్పేసి అలా కొట్టు ఇలా కొట్టు అని కార్తీక్ని ఎంకరేజ్ చేస్తుంది. అంజలి ఏమో స్టాచ్యూలో నిలబడిపోయి జరిగిందంతా చూస్తూ సంధ్య విజిల్ వేయడంతో ఈ లోకంలోకి వచ్చి శివకేమన్నా అవుతుందేమో అని భయపడుతూ ఉంటుంది. శివ అందరినీ మట్టి కురిపించి అందులో ఒకటి కాలర్ పట్టుకుని ఎవడ మిమ్మల్ని పంపించింది అని అడుగుతాడు. వాళ్ళకంతా చెప్పకపోవడంతో పక్కనే ఉన్న కథ తీసి మెడ మీద పెట్టి చెప్పరా ఎవడ్రా మిమ్మల్ని పంపించింది అని అడుగుతాడు. వాడు కిషోర్ గారు పంపించారు అని చెప్తాడు. శివ వాడిని వదిలేసి పక్కకు వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. శివ అసహనంగా పక్కన కూర్చొని అసలు ఈ కళ్యాణ్ గాడి కిషోర్ అంకుల్కి ఏం కావాలి అని అనుకుంటూ ఒకసారి అంజలి వైపు చూస్తారు. అంజలి భయపడిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. శివ అందరినీ మళ్ళీ రెడీ అయ్యండి అని అందరినీ పంపించేసి అంజలిని తీసుకొని పక్కనే ఉన్న గార్డెన్ వైపు వెళ్ళి అక్కడ ఒక బెంచ్ మీద కూర్చొని అంజలిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. ఏం లేదండి వాళ్ళు ఎందుకు మన మీద అటాక్ చేస్తున్నారు అని అడిగింది. ఇక్కడి నుంచి వెళ్ళాక నేను వాళ్ళతో ఒకసారి కలిసి మాట్లాడతాను అని శివ అంటాడు. వద్దండి మళ్ళీ మీకు ఏదైనా అయితే అని అంజలి భయపడుతుంది. ఏం కాదురా వాళ్ళు నన్నేం చేయలేరు ఎందుకు అసలు వాళ్ళకి నా మీద పగింటూ నేను కనుక్కుంటాను అని అంజలిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోతారు. శివ వాళ్ళ దర్శనానికి వెళ్ళి అక్కడ రూమ్లో కూర్చొని ఉంటారు. కాసేపు వాళ్ళ మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ ఉంటారు. అలా ఒక అరగంటకు వాళ్ళ దర్శనానికి వదులుతారు. వాళ్ళ దర్శనం చేసుకుని బయటకు వచ్చేపాటికి 2 గంటల పైనే పడుతుంది. అందరూ బయటకు వచ్చి చాలా ప్రశాంతంగా ఉండటంతో అందరూ అక్కడ కూర్చొని కబుర్లో పడిపోతారు. శివ వాళ్ళు అక్కడే చాలాసేపు టైం గడిపేసి ఆకలి వేయడంతో అన్నదాన సత్రం వైపు వెళ్తారు. అక్కడ భోజనం చేసి అందరు రూమ్స్కి వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే మెలకువ వచ్చిన అంజలి లేచి ఫ్రెష్ అయి వచ్చి కూర్చొని శివ ఇంకా లేకపోవడంతో ఆలోచిస్తూ అసలు ఎందుకు వాళ్ళకి ఇంత పగ వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచిస్తూనే కూర్చుంది. అలా అరగంట పైన గడవడంతో శివ కూడా మెలకువ వచ్చి అప్పుడే లేచావా అని అడుగుతాడు. అవునండి బయటికి వెళ్ళి కాఫీ తాగవద్దామా అని అంజలి అంటుంది. సరే అని శివ ఫ్రెష్ అయ్యి ఒక 10 నిమిషాలకు వచ్చాడు. ఇద్దరు కలిపి పక్కనే ఉన్న ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతారు. ఇద్దరు కాఫీ తాగేసి రూమ్కి వెళ్ళడం అక్కడ అందరూ రెడీ కనిపించడంతో పక్కన ఉన్న ప్లేసెస్ చూడటానికి అందరూ కలిసి వెళ్తారు. ఆ రోజు తిరుపతిలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసేసి నెక్స్ట్ డే ట్రైన్ టికెట్ బుక్ చేసి ఉండడంతో అందరూ తొందరగానే డిన్నర్ చేసి నిద్రపోతారు. నెక్స్ట్ డే అందరూ లేచి ఊరు బయలుదేరుతారు. 6 గంటల ప్రయాణానికి ఇంటికి చేరుకున్న శివ వాళ్ళు అలసటతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళడంతో అంజలికి వంట చేసే ఓపిక లేదని అర్థం చేసుకున్న శివ ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అందరూ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేపాటికి ఫుడ్ ఆర్డర్ కూడా రావడంతో అందరూ తినేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం 6 గంటలకి మెలకు వచ్చిన శివ లేచి ఫ్రెష్ అయ్యి కార్ తీసుకొని తను డ్రైవింగ్ చేసుకో అసలు ఎందుకు కళ్యాణ్ నా మీద ఇలా అటాక్స్ చేపిస్తున్నాడు అని డ్రైవ్ చేస్తూ ఆ అటాక్స్లో నాకేమైనా పర్వాలేదు అంజలికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని ఆలోచిస్తూ డ్రైవ్ చేసుకుంటూ కళ్యాణ్ ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. కళ్యాణ్ ఆఫీస్ ముందు ఆగిన శివ కోపంతో ఊగిపోతూ కళ్యాణ్ ఆఫీస్లో అడుగు పెడతాడు. రిసెప్షనిస్ట్ ద్వారా కళ్యాణ్ క్యాబిన్ ఎక్కడుందో తెలుసుకొని ఫాస్ట్గా అటువైపు వెళ్తాడు. శివ కళ్యాణ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి తన దగ్గర ఫాస్ట్గా వెళ్ళి కళ్యాణ్ కాలర్ పట్టుకొని తను గట్టిగా ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. కళ్యాణ్ మాట్లాడే టైం ఇవ్వకుండా శివ కొట్టడంతో కళ్యాణ్ కింద పడిపోతాడు. శివ ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నా నేనేం చేశాను చిన్నప్పుడు నీతో మంచిగానే ఫ్రెండ్షిప్ చేశాను కదరా నా జీవితంతో ఎందుకు ఆటలాడుకుంటున్నావు అని కళ్యాణ్ కొడతాడు. శివ ఇంకా కొడితే కళ్యాణ్ చచ్చిపోతాడని శివ దూరం జరుగుతాడు. కళ్యాణ్ లేచి తన చైర్లో కూర్చొని పక్కనే ఉన్న గ్లాస్లో వాటర్ ఉంటే తాగి కళ్యాణ్ కొంచెం స్థిమిత పడ్డాక శివ వంక చూసి నువ్వు సంతోషంగా ఉంటాం నేను చూడలేను నీ పతనం నేను నాశనం నాకు కావాలి అని కోపంగా అంటాడు. కళ్యాణ్ నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నన్నేం చేయలేవు కళ్యాణ్ నువ్వు వేసే ప్లాన్లో నాకేమైనా పర్వాలేదు కానీ అంజలికి ఏదైనా అయితే నేను బ్రతకనివ్వను మీ బాబుకు చెప్పు మా మీద ఇంకోసారి అంటే చెత్త ప్లాన్స్ చెత్త అటాక్స్ చేస్తే చూస్తూ ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కళ్యాణ్ కోపంతో తన రూమ్ మొత్తం చిందరవందర పడేస్తాడు. శివ ఇంటికి వెళ్ళి చూడటంతో అంజలి వాళ్ళు ఇంకా నిద్ర లేకపోవడం చూసి తను ఫ్రెష్ వచ్చి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. శివ అందరినీ లేపి
రెడీ అవ్వమని చెప్పి అంజలిని లేపి ఫ్రెష్ అయ్యరా డిన్నర్ చేద్దాం అని అంజలిని లేపుతాడు. అంజలి నిద్రలేచి మీరు ఎప్పుడు నిద్రలేచారు? నన్ను లేపితే వంట చేసేదాన్ని కదా అని అంటుంది. పర్వాలేదు లేరా ఫుడ్ ఆర్డర్ పెట్టాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈలోపు ఫుడ్ వస్తుంది అని కిందకి వెళ్ళిపోతాడు. అంజలి ఓ 10 నిమిషాలకు ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి చూడటంతో అప్పుడే ఫుడ్ వస్తుంది. అది తీసుకుని డైనింగ్ టేబుల్ మీద సర్ది అందరికీ ఫుడ్ వడ్డిస్తుంది. అందరూ తినేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. కళ్యాణ్ ఆఫీస్ నుంచి అసహనంగా ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళిన కళ్యాణ్ చూసి తన ఒంటి మీద దెబ్బలు చూసిన స్వప్న, ఏమైంది బావా, నీ ఒంటి మీద దెబ్బలు ఎలా తగిలాయి, ఏమయ్యింది, ఏదైనా యాక్సిడెంట్ ఏమన్నా అయ్యిందా అని స్వప్న కంగారుగా అడుగుతుంది. స్వప్న కంగారు చూసి ఏం కాలే స్వప్న, నాకు నువ్వేం కంగారు పడకు అని తను సముదాయిస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ నేను ప్రెజెంట్ శివ మీద ఏ అటాక్స్ కానీ ఏ ప్లాన్స్ కానీ చేయలేదు కదా, మరి తనేంటి అలా మాట్లాడాడు అని అనుకుంటూ తన పిఏ కాల్ చేసి విషయం కనుక్కోమంటాడు. సరే అని తన పిఏ ఫోన్ కట్ చేస్తాడు. కళ్యాణ్ పిఏ ఒక 10 నిమిషాలకు ఫోన్ చేసి సార్ మీ నాన్నగారు శివ వాళ్ళ మీద అటాక్ చేయమని మనుషుల్ని పెట్టారంట అని చెప్తాడు. సరే ఆయన ఏం చేసినా మనకు తెలిసేలా ఒక వ్యక్తిని డాడీ మనుషుల దగ్గర జాయిన్ చేయి అని తన పిఏకి ఆర్డర్ వేస్తాడు. సరే అని ఫోన్ కట్ చేస్తాడు అతను. సూర్య వాళ్ళ పెళ్లి పనులు దగ్గర పడటంతో వెడ్డింగ్ కార్డ్స్ కూడా రావడంతో రేష్మతో కార్డ్స్ వేయించేసి రా ఎవరెవరికి ఇవ్వాలో ఇన్విటేషన్ అని అడుగుతాడు. రేష్మ ముందు శివ అన్నయ్య వాళ్ళకి కార్డు ఇద్దాం అని అంటుంది. సూర్య ఆశ్చర్యంగా రేష్మ వంక చూసి శివ అన్నయ్య నాకు తెలిసిన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు కదా అని సూర్య అంటాడు. రేష్మ నాలుగు కరుచుకొని అదే అంజలి వాళ్ళ హస్బెండ్ అని చెప్తుంది. అతను నీకెప్పుడు పరిచయం అయ్యాడ్రా అని సూర్య అడుగుతాడు. రేపు మార్నింగ్ శివ అన్నయ్య ఆఫీస్కి వెళ్దాం కదా, అక్కడ తెలుస్తుందిలే నీకు అని రేష్మ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. సూర్య రేష్మ వెళ్తున్న వంక చూస్తూ ఏమైంది దీనికి, శివ దీనికి ఎలా తెలుసు, నేను చెప్పడమే కానీ ఎప్పుడు రేష్మకి సూర్యని చూపించలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. రేష్మ గదిలోకి వెళ్ళేదల్లా ఆగి వెనక్కి చూస్తూ అంతగా ఆలోచించుకు బావా, రేపు తెలుస్తుందిలే నీకు అని రేష్మ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సూర్య ఏం తెలుస్తుందో రేపు అని అనుకుని నిట్టూరుస్తూ తను కూడా రూమ్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శివ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో అంజలి ఇంట్లో పనిలో బిజీ అయిపోతుంది. శివ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎంతలో అక్కడికి శివ పిఏ వచ్చి సార్ మీకోసం సూర్య వాళ్ళు వచ్చారు అని చెప్తాడు. శివ వెంటనే సరే రమ్మను అని చెప్తాడు. సూర్య వాళ్ళు తన క్యాబిన్ డోర్ తీసి లోపలికి వస్తారు. రేష్మ రావడం చూసిన శివ వెళ్ళి తన సైడ్ హక్ చేసుకొని ఎలా ఉన్నావురా అని అడుగుతాడు. బాగున్నా అన్నయ్య అని రేష్మ సమాధానం చెబుతుంది. శివ రేష్మ అలా ఉండటం చూసి సూర్య బిగుసుకుపోతూ రేష్మ నీకు శివ ముందే తెలుసా అని అడుగుతాడు. నేను నైట్ నుంచి అడుగుతున్నావు కదా బావా, తిను నాకు అన్నయ్య అని రేష్మ పరిచయం చేస్తుంది. సూర్య శివ వంక చూసి ఏం మాట్లాడాలో తెలియక హాయ్ అని అంటాడు. శివ అది చూసి సూర్య బిగుసుకుపోకు రేష్మ వంక శివ వంక అలాగే చూస్తూ ఉంటాడు. రేష్మ శివ అక్కడ సూర్య ఉన్నాడని కూడా పట్టించుకోకుండా వాళ్ళ మాటల్లో పడిపోతారు. సూర్య ఒక 10 నిమిషాలకు తేరుకొని రేష్మ ఏం జరుగుతుంది ఇక్కడ అని సూర్య అడుగుతాడు. శివ సూర్యని చూసి హాయ్ సూర్య ఎలా ఉన్నావు, ఆ రోజు రోడ్డు మీద అంజలి ప్రపోజ్ చేసేటప్పుడే చూశాను అని శివ అంటాడు. సూర్య ఆశ్చర్యపోతూ మరి ఆ రోజు నేను అంజలికి ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఎందుకు నన్ను అడగలేదు అని అడుగుతాడు. శివ సూర్య అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ నాకు అంజలి మీద నమ్మకం ఉంది, తను నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళదు అని, కానీ కొన్ని నా లైఫ్లో జరిగిన సంఘటన వల్ల నేను అంజలిని దూరం పెట్టా అంతే తప్ప అంజలిని చూసిన మొదటి చూపులోనే నిన్ను తను ప్రేమించడం మొదలుపెట్టాను అని శివ అంటాడు. సూర్య అయితే నీ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడుగుతాడు. శివ నవ్వుతూ నువ్వు బెయిల్ ఇప్పించిన ఆ కళ్యాణ్ స్వప్న వాళ్ళ నీకు చెప్పలేదా అని శివ అడుగుతాడు. నేను వాళ్ళకి బెయిల్ ఇప్పించిన సంగతి నీకెలా తెలుసు అని సూర్య శివ వంక చూస్తాడు. శివ రేష్మ వంక చూస్తూ నా చెల్లెలు నాకు చెప్పిందని రేష్మ వంక అభిమానంగా చూస్తాడు. సూర్య రేష్మ వంక చూసి నువ్వు చెప్పావా అని అడుగుతాడు. అవును, ఒక ఆడపిల్ల గురించి ఆలోచించి చెప్పాను అని రేష్మ తలదించుకుంటుంది. సూర్య రేష్మని సైడ్ హక్ చేసుకొని నువ్వేం తప్పు చేయలేదురా, అందరి గురించి ఆలోచించి మంచి పని చేశావు అని రేష్మకి సూర్య చెప్తాడు. మళ్ళీ బావ శివ మాట్లాడుతూ స్వప్న కళ్యాణ్ అంత చెడ్డవాళ్ళు, వాళ్ళ గురించి తన లైఫ్లో వాళ్ళు ఏం చేశారని మొత్తం సూర్యకి చెప్తాడు. స్వప్న కళ్యాణ్ గురించి తెలుసుకున్న సూర్య వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనసులో అనుకుంటాడు. సూర్య వాళ్ళు శివతో 1 గంట పైనే మాట్లాడుకుని సరే మేము ఇంకా బయలుదేరుతాం, చాలామందికి ఇన్విటేషన్ ఇవ్వాలి అని సూర్య లెగుస్తాడు. శివ మరోసారి రేష్మని సైడ్ హక్ చేసుకొని థ్యాంక్స్ రా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దానివల్ల మా బావ కూడా నాకు దక్కడు, అదే చాలు అని రేష్మ సంతోషంగా సూర్య వంక చూస్తుంది.
సూర్య శివ నాకు చేసుకొని సరేమా పెళ్ళికి నువ్వు అంజలి తప్పకుండా రండి అని చెప్తాడు. ఓకే అని శివ అంటాడు. సూర్య వాళ్ళ అక్కడి నుంచి బయలుదేరి కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చి లంచ్ టైం అవ్వడంతో ఒక రెస్టారెంట్ దగ్గర లంచ్ చేయడానికి దిగుతారు. వాళ్ళకు చోట కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సూర్య రేష్మాని గమనించి నాకు ఒక చిన్న డౌట్, వాళ్ళ గురించి నీకు ఎలా తెలుసు అని సూర్య రేష్మాని అడుగుతాడు. నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు బావా, నువ్వు కళ్యాణ్ వాళ్ళతో ఇలా ప్లాన్ చేసావు, వాళ్ళకి బెయిల్ ఇప్పించావన్న సంగతి పిఏ ద్వారా తెలుసుకున్నాను. ఒకరోజు వీళ్ళు శివ అన్నయ్యతో మాట్లాడి చెప్పాను. దానికి అన్నయ్య వాళ్ళ గురించి నాకు మొత్తం చెప్పారు. వాళ్ళు ఇంత నీచులు అని అప్పుడు అర్థమయ్యింది. అందులో ఫుడ్ రావడంతో సరే ఇంకా ఇన్విటేషన్స్ చాలా ఉన్నాయి అని మాట్లాడుకుంటూ సరదాగా తింటారు. రేష్మ వాళ్ళు వెళ్ళిన వెంటనే అంజలికి ఈ న్యూస్ చెప్పాలి అని ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే శాంతమ్మ గారితో కబుర్లు చెబుతూ కూర్చుంటారు. శివ అది చూసి అంజలి నీతో ఒకసారి మాట్లాడాలి, రూమ్లోకి రా అని చెప్తాడు. శాంతమ్మ గారు అది చూసి ముసిముసిగా నవ్వుతూ ఉంటారు. సరే అండి అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళిన అంజలిని చూసి అత్తయ్య గారు ఉంటే అలా పిలుస్తారు ఏంటండి అని అంటుంది శివ. అంజలిని పక్క కూర్చోబెట్టుకుని నీ గుడ్ న్యూస్ చెప్పిన ఈరోజు సూర్య వాళ్ళ ఆఫీస్కి వచ్చారు అని అంటాడు. అవునా, ఎందుకండి అని అంజలి అడుగుతుంది. సూర్యకి రేష్మకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెప్తాడు. అంజలికి సూర్య ఎవరో తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోకుండా, కానీ రేష్మ ఎవరో తెలియదు కాబట్టి ఈ రేష్మ ఎవరండి అని అడుగుతుంది. రేష్మ సూర్య కాబోయే వైఫ్ అని చెప్తాడు. అవునా అని అంజలి అడుగుతూ అవును, నాకు ఒక డౌట్ అండి, వాళ్ళ గురించి మీకు ఎలా తెలుసు అని అంజలి అడుగుతుంది. రేష్మ నాకు చెల్లెలు లాంటిది అంజలి, అందుకే తన గురించి నీతో చెప్పాను అని శివ అంటాడు. మరి సూర్య నాకు ఎట్లా ప్రపోజ్ చేసిన విషయం మీకు తెలుసు కదా అని అంజలి అంటే తెలుసు, నేను మర్చిపోయి రేష్మ లవ్ చేస్తున్నాడు అని శివ చెప్తాడు. శివకి కళ్యాణ్ వాళ్ళ హోటల్లో అంజలి మీద చేసిన ప్లాన్ అంజలికి తెలియడం ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాడు. మనం వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళొద్దామా అని అడుగుతాడు. ఓకే అండి మీ ఇష్టం, పదండి లంచ్ చేద్దామని శివ కిందకి తీసుకొని వెళ్తుంది. కళ్యాణ్ మార్నింగే లేచి శివ వాళ్ళ మీద వాళ్ళ నాన్న ఎందుకు అటాక్ చేయించాడో కనుక్కోవాలని కిషోర్ గారి దగ్గరికి వెళ్తాడు. కళ్యాణ్ కిషోర్ గారి ఇంటికి వెళ్ళి ఎందుకు నాన్న శివ వాళ్ళ మీద అటాక్ చేయించావు అని అడుగుతాడు. అదేంట్రా, నీకు వాడంటే గెట్టదు కదా, అందుకే వాడి మీద అటాక్ చేయించాను అని కిషోర్ గారు చెప్తారు. ఈసారి నుంచి మీరు ఏదైనా ప్లాన్ చేసే ముందు నాతో ఒకసారి చెప్పండి, అంతేకాని మీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటాడు. సరేరా నీ ఇష్టం అని కిషోర్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఏంట్రా కళ్యాణ్, చాలా రోజులకు వచ్చావని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఊరికి ఒకసారి మాట్లాడదామని వచ్చాను అని కళ్యాణ్ అంటాడు. స్వప్న ఏం చేస్తుందని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అడుగుతారు. స్వప్న కన్సీవ్ అయ్యిందమ్మా అని కళ్యాణ్ చెప్తాడు. అవునా, మరి ఇంత గుడ్ న్యూస్ చెప్పలేదేంట్రా, మరి స్వప్నం తీసుకురాలేదే అని అడుగుతుంది. లేదమ్మా, నేను ఆఫీస్ పని మీద వచ్చాను అని అంటాడు. సరే ఉండేమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటే వద్దమ్మా అని అంటాడు. సరే కాఫీ అయినా తాగుదు అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కిషోర్ గారు అవునరా కళ్యాణ్, ఎందుకు ఆఫీస్ ఎలా ఉంది అంటే బాగానే నడుస్తుంది నాన్న, మొన్న ప్రాజెక్ట్ వచ్చింది, సరే జాగ్రత్తగా టేక్ ఆఫ్ చేయి అని కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకొని వాళ్ళ అమ్మ కాఫీ తేవటంతో తాగేసి సరేమా ఈసారి స్వప్నతో వస్తాను అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళిన కళ్యాణ్కు స్వప్న దిగులుగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. స్వప్న పక్కన కూర్చొని ఏమైంది ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా, నాకెందుకో కొంచెం అనీజీగా ఉంది అని అంటుంది. సరే వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెడతాను అని స్వప్నని రూమ్కి పంపించి ఫుడ్ ఆర్డర్ పెడతాడు. రేష్మ సూర్యతో బావా మన స్వప్న వాళ్ళని కూడా పెళ్ళికి ఇన్వైట్ చేద్దామా అని అడుగుతుంది. వాళ్ళు ఎందుకురా ఇప్పుడు అని సూర్య అడుగుతాడు. లేదు బావా, మనం శివ అన్నయ్య వాళ్ళతో కలిసినట్టుగా వాళ్ళకి తెలియదు కదా, అందుకని రేష్మ అంటుంది. వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తే మనకు తెలుస్తాయి కదా బావా, అందుకే అడుగుతున్నా అని రేష్మ చెప్తుంది. సరేరా నేను వెళ్ళి ఇన్వైట్ చేస్తాను, నువ్వు వద్దులే అని సూర్య అంటాడు. సరే బావా నీ ఇష్టం, ఈ షాపింగ్ చేసి నేను అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటుంది. సూర్య రేష్మ చెప్పిందని కళ్యాణ్ వాళ్ళకి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ ఒక్కడే హాల్లో కూర్చోవడంతో లోపలికి రావచ్చా అని సూర్య అడుగుతాడు. అదేంటి పరాయి వాళ్ళు అడుగుతున్నారు సూర్య, లోపలికి రా అని కళ్యాణ్ అంటాడు. సరే అని లోపలికి వచ్చిన నాకు మా మరదలతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది కళ్యాణ్ అని చెప్తాడు. అవునా, ఎప్పుడు అని కళ్యాణ్ అడుగుతాడు. ఇంకో 10 డేస్లో నువ్వు స్వప్న తప్పకుండా రావాలి అని అంటాడు. మరి అంజలి వద్దా నీకు అని కళ్యాణ్ అంటాడు. లేదు నాకు కొంచెం పని ఉంది, నేను మీతో తర్వాత మాట్లాడతాను అని కళ్యాణ్ అక్కడి నుంచి సూర్య ఇంటికి బయలుదేరుతాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ ఏమైంది సూర్య, అంజలి అంజలి అని ఎప్పుడు తన గురించి జపం చేసేవాడు, ఈరోజు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బహుశా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా బలవంతం పెట్టారేమో పెళ్లి చేసుకోమని అని అనుకుంటూ ఫుడ్ రావడం స్వప్నకి తినిపించి తాను తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారికి కార్తీక్ సంధ్యాల
అందరితో చాలా సందడిగా ఇల్లంతా కలకల్లాడిపోతూ ఉంటుంది. అంజలి శివాలు కూడా ఒక్కటైపోయేసరికి ఇంకా వాళ్ళ సంతోషానికి అవతలు ఉండు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో సూర్య పెళ్లి రానే వచ్చింది. అంజలి గ్రీన్ కలర్ పట్టు చీరలో చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. శివ వైట్ షర్ట్ బ్లాక్ కోట్లో చాలా హ్యాండ్సమ్గా రెడీ అవుతాడు. వాళ్ళు ఇద్దరిని చాలా చూస్తూ శాంతమ్మ గారు వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు. మేము ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వెళ్ళొస్తామని శివ అంటాడు. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని శాంతమ్మ గారు అంటారు. అందరూ శివ కళ్యాణ్ మండపానికి స్టార్ట్ అవుతారు. స్వప్న కళ్యాణ్ వాళ్ళ శివ వాళ్ళు కంటి ఒక 1 అవర్ ముందే వస్తారు. అంజలి వాళ్ళని అక్కడ చూసిన కళ్యాణ్ వాళ్ళు సూర్య వీళ్ళని ఎందుకు ఇన్వైట్ చేశాడు అనుకుంటూ సూర్య ఏమైనా ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ శివ లోపలికి వెళ్ళి కూర్చొని ఇంకా పెళ్లికూతురు పెళ్ళికొడుకు రాకపోవడంతో రేష్మ ఎవరు అని దాని గురించి శివని అడుగుతుంది. అదేంటి బయట ఫ్లెక్సీ ఉంది కదా, నువ్వు చూడలేదా అని శివ అంటాడు. లేదు, నేను గమనించలేదు అని అంజలి మాట్లాడుతూ ఉండటంతో పూసారి గారు అబ్బాయి అమ్మాయిని పిలవండి అని అంటాడు. అప్పుడే సూర్యని తీసుకువచ్చి కూర్చోబెట్టి రేష్మని కూడా తీసుకొస్తారు. రేష్మని చూసిన అంజలి చాలా అందంగా ఉంది అని శివతో అంటుంది. రేష్మ శివ వంక అంజలి వంక చూసి నవ్వుతూ పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. అంజలి ఎదురు చూసి తనకి నేను తెలుసా అని అడుగుతుంది. నేను తెలిస్తే నువ్వు తెలియకుండా ఉంటావా అని శివ అంటాడు. ఏంటో ఏమీ అర్థం కాకుండా చెప్తాడు అని పెళ్లి చూడటంతో మునిగిపోయారు. ఇద్దరు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేసి మేము ఇంకా వెళ్తాం సూర్య అని అంటుంటే భోజనం చేశారని రేష్మ అడుగుతుంది. లేదురా చెయ్యాలి అంటే సరే అన్నయ్య, నువ్వు అంజలి వదిన ముందు వెళ్ళి భోజనం చేయండి అని అంటుంది. శివ అంజలి మాట్లాడుకుంటూ భోజనానికి వెళ్ళడంతో వాళ్ళకి ఎదురుగా వస్తారు స్వప్న కళ్యాణ్. శివ అదేం పట్టించుకోకుండా అంజలిని తీసుకుని భోజనం దగ్గరికి వెళ్ళి ఇద్దరు భోజనం చేసి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన అంజలి శివ ఫ్రెష్ అయి మంచం మీద వాలిపోతారు. శివ అంజలికి దగ్గరగా లాక్కొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ బంగారం ఈరోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా అని తన బొక్కల మీద ముద్దు పెడుతూ పెదవులతో రాస్తూ ఉంటాడు. అంజలికి ఎందుకో కొంచెం అనీజీగా అనిపించి ఏవండి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంటే సరే పడుకో అని అంజలిని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. సూర్య రేష్మల పెళ్లి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళని ఊరు తీసుకొని వెళ్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు సూర్య వాళ్ళతో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తాడు. సరే అని సూర్య రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలిపోయి రేష్మకి కాల్ చేస్తాడు. రేష్మ లిఫ్ట్ చేసి చెప్పు బావా ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నా అని రేష్మ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. పెళ్లి నుంచి ఇంటికి వచ్చిన కళ్యాణ్ స్వప్న వల్ల అసహనంగా సోఫాలో కూర్చొని ఏమైంది బావా, సూర్య ఎందుకు శివ వాళ్ళని మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు, నేను ఇంకా ఆ మ్యారేజ్లో సూర్య ఏమైనా ప్లాన్ చేశాడేమో అనుకున్నా అని స్వప్న అంటుంది. ఏమోనో నాకు తెలియదు, నేను అదే అనుకున్నా అని కళ్యాణ్ అంటాడు. సరే ఈ టైంలో ఇవన్నీ ఆలోచించుకో, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని కళ్యాణ్ స్వప్నని రూమ్లోకి తీసుకువెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని పక్క రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇద్దరు అలసటతో నిద్రలోకి జారుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకే మెలకువ వచ్చి అంజలికి మెలకువ రావడంతో ఫ్రెష్ అవుదామని మంచం దిగబోతున్న అంజలి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. శివాకి ఎందుకు అంజలి పక్కన లేకపోవడంతో పక్కన తడుముకుంటూ మెల్లగా కళ్ళు తెరిచిన శివాకి అంజలి కళ్ళు తిరిగి పడిపోవడం గమనించి తను పడకుండా పట్టుకొని మంచం మీద పడుకోబెడతాడు. మార్నింగ్ వాళ్ళ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వాటర్ తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. రూమ్కి వెళ్ళిన శివ అంజలి ఫేస్ మీద వాటర్ చిలకరించి అంజలిని లేపి బెడ్కి పిల్లో పెట్టి అడ్జస్ట్ చేసి అంజలిని కూర్చోబెట్టి తనకి కాఫీ ఇస్తాడు. ఆ స్మెల్కి వామిటింగ్ రావడంతో వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. అంజలికి వామిటింగ్ అవ్వడంతో డాక్టర్కి కాల్ చేసిన శివ 5 మినిట్స్లో బయలుదేరుతాను అని డాక్టర్ చెప్పడంతో కంగారుగా వెళ్ళి వాళ్ళ అమ్మని లేపుదాం అని అనుకుని కిందకి వెళ్తాడు. అప్పుడే శాంతమ్మగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఏమైంది శివ అంత కంగారుగా ఉన్నావా అని అడుగుతుంది. అది అమ్మ, అంజలి మార్నింగ్ కళ్ళు తిరిగి పడిపోయింది, మళ్ళీ కాఫీ స్మెల్ వామిటింగ్ చేసుకుంది అని శివ అంటాడు. అవునా, మరి నాకెందుకు లేపలేదు అని శాంతమ్మ గారు అంటే లేపుదామని కిందకు వచ్చానమ్మా, ఇంతలో నువ్వే రూమ్లో నుంచి బయటకు వచ్చావు అని అంటూ ఉండగానే డాక్టర్ గారు అక్కడికి వస్తారు. డాక్టర్ రావడం చూసిన శివ రండి డాక్టర్, నా వైఫ్కి ఏమయ్యిందని అర్థం కావట్లేదు అని రూమ్లోకి తీసుకువెళ్తాడు. శివన్ కాసేపు బయట వెయిట్ చేయమని అంజలిని చెక్ చేస్తుంది డాక్టర్. అంజలిని చెక్ చేస్తూ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది అని అడుగుతుంది. దాంతో అంజలి మనసులోనే లెక్కలేసుకుని 2 months అవుతుంది డాక్టర్ అని చెప్తుంది. సరే నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను చెక్ చేస్తాను అని టెస్టులు చేస్తుంది. దానిలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడంతో నువ్వు కన్సీవ్ అయ్యావని అంజలికి చెప్తుంది. అవునా, థ్యాంక్ యూ డాక్టర్ అని మనసులోనే సంబరపడిపోతూ ఉంటుంది. సరే రెస్ట్ తీసుకో అని డాక్టర్ గారు బయటికి వచ్చేస్తారు.
డాక్టర్ బయటకు రాగానే శివ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది డాక్టర్ నా వైఫ్కి అని అడుగుతాడు. నువ్వు తండ్రివి కాబోతున్నావు శివ అని అంటుంది. శివకి ఏం విన్నాడు అర్థం అవ్వక ఏమైంది సరిగ్గా అర్థం కాలేదు నాకు అని శివ షాక్తో అంటుంటే శాంతమ్మ గారు సంతోషపడిపోతూ నిజంగానా అని శివాని కదపటంతో తేరుకుని ఏమైందో డాక్టర్ అని మళ్ళీ అడగటంతో మీ వైఫ్ కన్సీవ్ అయ్యింది అని చెప్తుంది. నిజంగానా డాక్టర్ అని శివ ఆనందంతో డాక్టర్ని ఎత్తుకోబోతుంటే అయ్యో మీ వైఫ్ లోపల ఉంది పోయి మీ వైఫ్ని ఎత్తుకొని తిప్పు నన్ను కాదు అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి శివ ఒకసారి తన చెకప్కి తీసుకొనిరా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. శివ సంతోషంగా అంజలి దగ్గరికి వెళ్ళి తన గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ బంగారం అని తన నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్తాడు. శాంతమ్మ గారు ఆనందం పట్టలేక రఘురామ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఆయన కూడా సంతోషపడుతూ సరే ఒకసారి అంజలిని చూసి వద్దాం పదా అని రూమ్లోకి వెళ్తారు. శివ అంజలిని అసలు వదలకుండా అలాగే పట్టుకొని కూర్చుంటాడు. ఏవండి కొంచెం పక్కకు జరగండి అని అంజలి అంతా చెప్తున్నా వినడు. శివ అంజలిని వదలకపోవడం చూసి కొంచెం దూరం జరుగు అని శాంతమ్మ గారు కసురుతారు. ఏంటమ్మా అని శివ కొంచెం పక్కకు జరగడంతో రఘురామ్ గారు శాంతమ్మ గారు వచ్చి అంజలిని హత్తుకుంటూ సంతోషపడతారు. శాంతమ్మ గారికి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక తన ఆనందంతో అంజలి నుదుటిని ముద్దు పెడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో అంజలి, ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేయొద్దు, మొత్తం నేనే చూసుకుంటాను అని శాంతమ్మ గారు రఘురామ్ గారిని తీసుకుని కిందకు వెళ్ళిపోతుంది. అప్పటి వరకు శివ కొంచెం దూరం నుంచి శాంతమ్మ గారిని రఘురామ్ గారిని అంజలిని గుర్రుగా చూస్తూ కూర్చుంటాడు. అది గమనించిన అంజలి ఏమయ్యిందండి అని అడగటంతో ఓ నేను నీతో మాట్లాడు అని శివ అడగటంతో సరే నాకు నీరసంగా ఉంది నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంజలి పడుకుంటుంది. అలసటతో అంజలి శివ గుండెలపై నిద్రపోతుంది. శివ నిద్ర పట్టక అంజలి వంక చూస్తూ థ్యాంక్స్ బంగారం నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు అని మనసులోనే అంజలికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. అంజలి నిద్రలోనే శివ చెప్పింది విన్నట్టుగానే హా అని అంటుంది. శివ అంజలిని చూసి ఏంటది ఇంకా నిద్రపోలేదా అని అనుకుంటూ ఉంటాడు. తన మొహం చూడగానే అంజలి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. శివ కూడా నిద్ర రావడంతో అలాగే నిద్రపోతాడు. శాంతమ్మ గారు కిందగా వచ్చి కార్తీక్కి సంధ్యకి అంజలి ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు. సంధ్య ఆనందపడిపోతూ అమ్మ నేను ఒకసారి వదిన దగ్గరికి వెళ్తాను అని మెట్లు ఎక్కి పరిగెత్తుకుంటూ శాంతమ్మ గారి కిందకి రా నువ్వు అని అరుస్తుంది. ఏమైందమ్మని సంధ్య నిరాశగా కిందకి రావడంతో తన కేసు రెస్ట్ తీసుకుంటుంది. అంజలి కిందకు వచ్చినప్పుడు మాట్లాడు అని కూతురికి సర్ది చెప్తుంది. సంధ్య మొహం మార్చుకుని కూర్చోవడంతో కార్తీక్కి ముద్దుగా అనిపిస్తుంది. సూర్య రేష్మని కోపంగా చూస్తూ ఎందుకు అలా చూస్తున్నావు, నువ్వంటే ఇష్టం లేదన్నప్పుడు మాత్రం నా చుట్టూ తిరిగి నా దగ్గరే ఉన్నావు, ఇప్పుడు నేను వదిలి నేను ఉండట్లేదని నీకు నమ్మకం వచ్చి నన్ను ఒక్కడిని ఊరు వెళ్ళమంటున్నావు కదా, నువ్వు కూడా రావే ప్లీజ్ రేష్మ, ఇక్కడ ఉండి ఏం చేస్తావని సూర్య రేష్మని బ్రతిమలాడతాడు. రేష్మ సూర్య వంక చూసి నవ్వుతూ కూర్చుంటే రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్ళై వారం రోజులే అవుతుంది, 16 రోజుల పండుగ అవ్వకముందే పొలిమర దాటకూడదు, నువ్వేమో ఇప్పుడే తీసుకువెళ్ళాలి నాకు మీటింగ్ ఉంది అని అంటున్నావు, అది కాదు నువ్వు వెళ్తే వెళ్ళు, 16 రోజుల పండుగప్పుడు నల్లపూసలు గుచ్చుతారు అప్పుడు వద్దు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళు అని రాజేంద్ర ప్రసాద్ గారు సూర్యని అంటారు. సూర్య రాజేంద్ర ప్రసాద్ గారి వంక అసహనంగా చూస్తూ రేష్మ నీతో మాట్లాడాలి ఒకసారి రూమ్లోకి రా అని పిలుస్తాడు. రేష్మ అక్కడి నుంచి కదలకపోవడంతో చేయి పట్టుకొని లాక్కు వెళ్ళి రూమ్లోకి నెట్టి డోర్ లాక్ చేసి గోడ కానించి ఏంటి ఎక్కువ చేస్తున్నావు నాతో రావా అని తెర మీద పెదవులతో రాస్తూ ఉంటాడు. రేష్మ తన్మయత్తంగా సూర్య చుట్టూలోకి వెళ్ళిపోనించి గట్టిగా పట్టుకుంటుంది. సూర్య ప్లీజ్ నిన్ను వదిలి నేను ఒక్కరోజు కూడా ఉండలేను వచ్చేయివే అని గారంగా అడుగుతాడు. రేష్మ తేరుకొని సూర్యని పక్కకు నట్టి బావా నువ్వు వెళ్తే వెళ్ళు నేను రాను, నా కోసం నువ్వు ఎక్కడే ఉండొచ్చుగా అని రేష్మ అంటుంది. అర్జెంట్ మీటింగ్ కదే అందుకే కదా నేను వెళ్తుంది, లేకపోతే ఎందుకు వెళ్తాను అని సూర్య కోపంగా అంటాడు. రేష్మ సూర్య కోపం చూసి భయపడిన తన కోపం పోగొట్టాలని తన సూర్య పెదవులతో కలిపింది. ముద్దు పెట్టింది రేష్మ అని ఆయన మొదటి షాక్ అయినా సూర్య 2 సెకండ్లు తేరుకొని రేష్మ దూరం జరగటం గమనించి తన నడుం మీద గట్టిగా పట్టుకొని గాఢంగా ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సూర్య రేష్మకి ఊపిరి అందడం లేదని గమనించి తన పెదాలి విడి దూరం జరగకుండా తన్ని పట్టుకొని అలాగే నుంచుంటాడు. ప్లీజ్ రా ఒకసారి నాతో రారా అని బ్రతిమలాడితే బావా ఆ కంపెనీ మందే కదా నువ్వు ఆన్లైన్లో మీటింగ్ అరేంజ్ చేయొచ్చు కానీ రేష్మ అంటుంది. సూర్య నిజమే కదా నాకు ఈ ఐడియా అసలు తట్టనే లేదు, థ్యాంక్స్ బంగారం అని అప్పుడే ఊపిరి తీసుకుంటూ రేష్మని మళ్ళీ తన పెదవులు మూసేస్తాడు. స్వప్నాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన కళ్యాణ్ డాక్టర్ ఎదురుగా కూర్చొని తన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు.
డాక్టర్ తనకన్నీ టెస్టులు చేసి తను ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. తనకి ఇప్పుడు 4th మంత్. ఈ మంత్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5th మంత్ వచ్చాక ఒకసారి స్కానింగ్ తెద్దాం అని స్వప్నకి మెడిసిన్స్ రాసి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన స్వప్న, కళ్యాణ్ ఇద్దరు కారులో కూర్చొని ఒక 10 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత స్వప్నకు అనేసి కనిపించి కళ్యాణ్ కొంచెం కార్ సైడ్ కావు అని అడుగుతుంది. కళ్యాణ్ కారు పక్క కావడంతో డోర్ తీసుకొని వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. తన కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో పక్కనున్న చెట్టు దగ్గర బెంచ్ ఉండటంతో వెళ్ళి దాని మీద కూర్చుంటుంది. కళ్యాణ్ వాటర్ బాటిల్ తీసుకువచ్చి తన ఫేస్ కడిగి తను కొంచెం వాటర్ తాగించి కోకోనట్ వాటర్ ఏమన్నా తాగుతావా అని అడుగుతాడు. ఇప్పుడేం వద్దు కళ్యాణ్ అని అలాగే తన భుజం మీద వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది. కొంచెంసేపటికి సిమితపడిన స్వప్న ఇంక వెళ్దామని కళ్యాణ్ వంక చూస్తే సరే అన్నట్టు తల ఊపుతాడు. ఇద్దరూ బయలుదేరి 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు. టైం 12 అవుతున్న అంజలి ఇంకా లేవకపోవడంతో శాంతమ్మ గారి వచ్చి చూస్తారు. శివ నిద్రలేచి అంజలి వంక అలాగే చూస్తూ తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఉంటాడు. శాంతమ్మ గారి వచ్చి రే శివ, టైం ఇప్పటికే చాలా అయ్యింది, తన మార్నింగ్ నుంచి ఏం తినలేదు, లేపు అని అంటారు. సరేమా నేను లేపు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు అని శాంతమ్మ గారిని చెప్పి పంపిస్తాడు. శాంతమ్మ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడే మెలకు వచ్చిన అంజలి ఆవిడ వెళ్ళిపోవడంతో లేచి దిగిపోతున్న అంజలిని అంతే పడుకోబెట్టుకొని నాకు దూరంగా ఉండాలని చూడకు, నాకు కోపం వస్తుంది అని శివ అంటాడు. అంజలి అమాయకంగా మొహం పెట్టి ఇప్పుడు నేను ఏమన్నానండి, అంత కోపంగా ఉన్నారు అని నీరసంగా అంటుంది. ఏం లేదులే, నేను దగ్గరికి తీసుకున్నప్పుడు మన దగ్గర ఎవరైనా ఉంటే నువ్వు నాకు దూరంగా ఉండకు, నువ్వు నాకు అలా దూరంగా ఉంటే నాకు కోపం వస్తుంది అని శివ అంటాడు. సరే అండి, ఇప్పుడైతే నేను వదిలేయండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలకే ఫ్రెష్ అయి వచ్చిన అంజలిని కిందకి తీసుకువెళ్ళి తనకి ఫుడ్ తినిపాలించుకోవడం నాకు వద్దు అని అంటుంది. శాంతమ్మ గారు తనకి బలవంతంగా కూర్చోబెట్టి ఈ టైంలో ఇలాగే ఉంటుంది, కానీ టయానికి తింటేనే నీకు చాలా మంచిది అని అంటుంది. సరే అని కష్టంగా తిన్న వామిటింగే అయిపోతుంది. శవాకి కంగారు కనిపించి తనకేమయ్యింది ఇలా వామిటింగ్ చేసుకుంటుంది అని టెన్షన్గా అడుగుతాడు. శాంతమ్మ గారు నువ్వు కంగారు పడకు, ఈ టైంలో ఇలాగే వామిటింగ్స్ ఉంటాయి, నువ్వు అంజలిని ఒకసారి డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళు, తనకి టెస్టులు చేయించు అని అన్నారు. సరేమా అని శివ అంటాడు. శాంతమ్మ గారు చెప్పడంతో అంజలిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు. శివ అరగంటకి డాక్టర్ రూమ్లో ఉంటారు. డాక్టర్ ఎదురుగా కూర్చున్న శివ, మేడం ఇప్పుడు తనకి ఎలా ఉంది, ఊరికే ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది అని శివ అంటాడు. దానికి డాక్టర్ చిన్నగా నవ్వుతూ మీరు ఎక్కువ కంగారు పడకండి శివ, ప్రెగ్నెన్సీ టైంలో గ్రేవింగ్స్, వాంతులు ఇంకా మూడు సెన్స్ ఇలాంటివన్నీ సాహసం, మీరు టెన్షన్ పడకండి, తను జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది. ఓకే డాక్టర్, ఫుడ్ ఏమైనా డైట్ చెప్తారా అని అడుగుతాడు. కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేసి మిగిలినవన్నీ తనకి పెట్టచ్చు, బయట ఫుడ్ ఎలా చేయకండి అని అంటుంది. ఓకే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తారు. శివ అంజలి వంక చూసి ఏమైనా ఫ్రూట్ జ్యూస్ తాగుతావా, చాలా నీరసంగా ఉన్నావు అని అడుగుతాడు. మ్యాంగో జ్యూస్ తాగుతానండి అని అంజలి అంటుంది. సరే అని అంజలిని కారులో కూర్చోబెట్టి తనకి హాస్పిటల్ దగ్గరలో ఉన్న జ్యూస్ షాప్ దగ్గర మ్యాంగో జ్యూస్ చెప్పించి తను తాగాక ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. పర్వాలేదు బాగానే ఉంది అని అంజలి అంటుంది. సరే వెళ్దామని ఇంటికి తీసుకువెళ్తున్న దారిలో ఫ్రూట్ షాప్ కనిపిస్తే తనకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన అంజలి శివాకి శాంతమ్మ గారి ఎదురు వచ్చి డాక్టర్ ఏమన్నారు అని అడుగుతుంది. అంతా బాగానే ఉందంట, తను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని శివ అంటాడు. సరేరా, ఇక నుంచి తన ఇంట్లో ఒక పని కూడా చేయనివ్వకుండా చూసుకుంటాను అని శాంతమ్మ గారు అంటారు. సరేమా, నేను అంజలిని రూమ్కి తీసుకువెళ్తాను, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని అంజలిని రూమ్లోకి తీసుకువెళ్తాడు. అంజలి ఫ్రెష్ అప్ అవ్వమని పంపించి తన బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అంజలి ఫ్రెష్ అప్ అయి నైటీ వేసుకొని వచ్చి అలసటగా అనిపించి నిద్రపోతుంది. శివకి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి అని తన పిఏని అడుగుతాడు. సార్ ఒక ప్రాజెక్ట్ మెయిల్ సెండ్ చేయాలి, అది మీకు పంపించాను చూసుకోండి అని అంటాడు. శివ రూమ్లోకి వచ్చి అంజలి నిద్రపోవడం చూసి తన ల్యాప్టాప్ తీసుకొని సోఫాలో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పటికే లంచ్ టైం అవ్వడంతో శాంతమ్మ గారు ఇద్దరికి లంచ్ తీసుకొని వస్తుంది. నీకెందుకమ్మా శ్రమ, నేనే కిందకు వచ్చేవాడినిగా అంటే శాంతమ్మ గారు ఇందులో శ్రమ ముందురా, నా కొడుకు కోడలకే కదా తీసుకువస్తున్నాను అని అంటుంది. అంజలి ఏది అని అడిగి శివ బెడ్ వైపు చూపించడంతో ఇది ఇంకా నిద్రపోతుందా అని అంజలిని లేపి శాంతమ్మ గారి ఫుడ్ తినిపిస్తారు. అంజలికి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ గుర్తుకు రావడంతో శాంతమ్మ గారిని హత్తుకొని ఏడుస్తుంది. శాంతమ్మ గారు కంగారుగా పడిపోతూ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అమ్మ గుర్తొచ్చింది అత్తయ్య,
అమ్మ ఈ టైంలో ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని అంజలి అంటుంది. అంజలి బాధపడటం చూసిన శాంతమ్మ గారు శివకి కూడా బాధగా అనిపించి ఈ టైంలో అంజలి బాధపడటం మంచిది కాదని శాంతమ్మ గారు అలిగినట్లు మొహం పెట్టి, నేను మీ అమ్మనా నేను చూసుకోవట్లేదా అని అడుగుతుంది. అలా నేను అనలేదు అత్తయ్య, మీరు బాగా చూసుకుంటున్నారు, కానీ అమ్మ ఉంటే బాగుండేది అని అనిపించింది అని అంటుంది. శాంతమ్మ గారు మనసులో అత్తింటి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా ఈ టైంలో పుట్టింటి వాళ్ళు లేని లోటు ఆడపిల్లకి తెలుస్తూనే ఉంటుంది అని మనసులోనే బాధపడుతూ పైకి మాత్రం అంజలిని కోప్పడుతూ అన్నం మొత్తం తినిపించేసి జ్యూస్ ఏమన్నా తాగుతావా అని అడుగుతారు. ఇప్పుడేం నాకు వద్దు అత్తయ్య, ఇదే అనీజీగా ఉంది అని మాట్లాడుతూనే వామిటింగ్ రావడంతో వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. శివకి కంగారుగా అనిపించిన డాక్టర్ చెప్పారు కాబట్టి తనకి ట్యాబ్లెట్స్ వేస్తాడు. ట్యాబ్లెట్స్ వేసిన కొంచెం సేపటికి అంజలి కొంచెం సెట్ అవ్వదు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అంజలిని హత్తుకొని అక్క కంగ్రాచులేషన్స్ అని అంటాడు. అంజలి థ్యాంక్స్ రా కార్తీక్ అని చెప్తుంటే, నువ్వు నాకు థ్యాంక్స్ కాదక్క చెప్పాల్సింది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, మళ్ళీ మన అమ్మా నాన్నని మన లైఫ్లోకి తీసుకువస్తున్నాం అని సంతోషంగా అంటాడు. వాళ్ళ ఇద్దరిని అలా చూసిన శాంతమ్మ గారు శివ కొంచెం బాధపడినా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి కార్తీక్ని పక్కకు పిలుస్తాడు. శివ, ఏమైంది బావా అని కార్తీక్ అంటే, మీ అక్క దగ్గర ఎక్కువ శాతం మీ అమ్మ నా టాపిక్ తేవద్దు, తను ఈ టైంలో బాధపడితే మంచిది కాదు అని శివ అంటాడు. ఓకే బావా అని కార్తీక్ అక్క నుంచి అంజలి దగ్గరికి వెళ్ళి, అక్క మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా అని అడుగుతాడు. ఐస్ క్రీమ్ అనగానే అంజలి అప్పటి వరకు ఉన్న బాధ మొత్తం పోయి వెళ్దామని సంతోషంగా అంటుంది. శివకి అప్పుడు అర్థమవుతుంది అంజలికి ఐస్ క్రీమ్స్ అన్నా చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టమని. సరే పదండి అందరం కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం అని శివ కార్ కీస్ తీసుకోవడంతో, నేను సన్నీ అని పిలుస్తాను కానీ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ అంజలితో పాటు కార్తీక్, సంధ్య ఇంకా రఘురామ్ గారు శాంతమ్మ గారు కూడా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారు. శాంతమ్మ గారు చిన్నాళ్ళకి రఘురామ్ గారితో బయటికి రావడంతో అందరూ సొంతంగా ఐస్ క్రీమ్ తిని చాలాసేపు బయట తిరిగేసి ఇంటికి వెళ్తారు. అంజలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇంట్లో అందరూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అలా రోజులు సంతోషంగా గడిచిపోతూ ఉండటంతో అంజలికి 5 నెలలు రావడంతో శాంతమ్మ గారు శ్రీమంతం చేయాలా అనుకుంటారు. ఆ విషయమే రఘురామ్ గారితో శివతో చెప్తే నీ ఇష్టం అని వాళ్ళు అంటారు. శ్రీమంతం కావాల్సిన ఏర్పాట్లన్నీ శాంతమ్మ గారు కార్తీక్, సంధ్య దగ్గరుండి పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు. శివ అంజలి శ్రీమంతానికి సూర్య, రష్మని కూడా ఇన్వైట్ చేస్తారు. అంజలికి ఆ విషయం చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. ఇంతలో శ్రీమంతం రోజు రానే వచ్చింది. అంజలిని శివని దగ్గర ఉండి రెడీ చేస్తారు. అంజలి మురిసిపోతూ, నేను రెడీ అయినా ఇంత అందంగా రెడీ అయ్యేదాన్ని కాదేమో అని అంటుంది. నువ్వు ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటావు అని అంజలి నుదుటి మీద ముద్దు పెట్టి, నీకేం అనీజీగా లేదుగా అని అంటాడు. అలా ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉంది అని అంజలి సంతోషంగా శివాని హత్తుకుంటుంది. సరే పద, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని అంజలిని కిందకి తీసుకువచ్చి చైర్లో కూర్చోబెడతాడు. అప్పుడే సూర్య, రేష్మ రావడంతో సంతోషంగా శివ వంక చూస్తుంది. సూర్య వాళ్ళతో పాటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రావడంతో అంజలి ఆనందపడిపోతూ, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు బాబాయ్ గారు అని అడుగుతుంది. మిమ్మల్ని శివ పిలిచాడమ్మా, నిన్న ఒకసారి చూసినట్టు ఉంటుంది అని వచ్చాం అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అంజలి శివ వంక కృతజ్ఞతగా చూస్తూ సంతోషపడిపోతుంది. ఇంతలో ముత్తైదువులందరూ అంజలికి పసుపు గంధం పూసి గాజులు వేసి బొట్టు పెట్టి అక్షంతలు వేయని చెప్తారు శివ చేత. మొదట అవన్నీ చేయించి తర్వాత ముత్తైదువుల చేత అలాగే చేపించి అంజలికి దిష్టి తీసి మంగళహారతి ఇచ్చి లేపుతారు. ఆ రోజు నైట్, ఏవండి నాకు బయటికి వెళ్ళి పానీపూరి తినాలని ఉంది అని అడుగుతుంది. టైం ఇప్పటికే 10 అయ్యింది, ఈ టైంలో బయట ఫుడ్ మంచిది కాదురా అని శివ అంటాడు. లేదు నాకు తినాలని ఉంది అని అంజలి అడుగుతుంటే శాంతమ్మ గారు అంజలికి జ్యూస్ తీసుకువస్తూ దానికేసే బయటికి తీసుకువెళ్ళి ఏం కావాలో కొని ఇవ్వు, ఈ టైంలో గ్రేవింగ్స్ ఉంటాయి కదా తీసుకువెళ్ళు ఓకేనా, కానీ ఫాస్ట్ ఫుడ్ తినొచ్చో లేదో అని శివ అంటాడు. ఒకసారి డాక్టర్కి కాల్ చేయని శాంతమ్మ గారు అంటారు. శివ డాక్టర్కి కాల్ చేయడంతో ఓకే తినచ్చు కానీ ఎక్కువ తినకూడదు చూసుకోండి అని డాక్టర్ గారు చెప్తారు. సరే పదని అంజలిని తీసుకొని బయటకు వెళ్ళి తనకు కావాల్సినవన్నీ కొనిచ్చి తన పానీపూరి ఇష్టంగా తినడం గమనిస్తాడు. అంజలి పానీపూరి తినేసాక ఇక వెళ్దామండి అని అడుగుతుంది. సరే పద అని అంజలిని తీసుకుని కార్ స్టార్ట్ అవుతూ, మీకు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా అని శివ అంటాడు. అవునండి నాకు చాలా ఇష్టం, మా నాన్న బయటికి వెళ్ళినప్పుడు అలా నా కోసం తెచ్చేవాడు అని అంజలి అంటుంది. శివ అంజలిని తీసుకొని ఇంటికి వెళ్ళాక, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకుంటాను అని అంజలిని కొడుతూ ఉండి శివ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. అంజలికి కాలు పెయిన్గా అనిపించి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది గమనించిన శివ ఆయిల్ తీసుకొని అంజలి కాలికి మసాజ్ చేస్తూ ఉంటాడు. ఏమండి మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అని అంజలి అడుగుతుంటే, నోరు మూసుకొని పడుకో అని అంజలిని కసిరి తన కాళ్ళు పడతాడు. అలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు శివ ఇంపార్టెంట్ పని మీద ఆఫీస్కి వెళ్తుంటే ఒక కార్కి యాక్సిడెంట్ అయ్యి కనిపిస్తుంది.
ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉన్న శివ అటువైపు వెళ్తూ ఉండడం అక్కడ ఒక కార్కి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ కారు ఎవరితో శివకి బాగా తెలుసు కాబట్టి ఆపాలనిపించకపోయినా కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంటారనేది తనకు అనిపించి వెళ్ళి అక్కడ చూస్తాడు. శివ కళ్యాణ్ యాక్సిడెంట్ అయిన కారు దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ కళ్యాణ్ స్పృహలో ఉన్నాడు. స్వప్న దెబ్బలకు కడుపు నొప్పిగా అనిపించి ఏడుస్తూ ఉంటుంది. ఆ నొప్పికి అక్కడ ఎదురుగా ఉన్న శివ గుర్తించి మీకు దండం పెడతాను, మమ్మల్ని కాపాడండి అని స్వప్న ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలో శివకి ఏం చేయాలో తోచగా చుట్టుపక్కన చూస్తాడు. అక్కడ మనుషులు ఎవరూ కనిపించకపోవడంతో అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుందని చెప్పడంతో శివ అనే కళ్యాణ్ ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. స్వప్న దగ్గరికి వచ్చి డోర్ తీస్తుంటే అది రాపోగా ఒక తన్ను తన్ని డోర్ పక్కకు వేసి స్వప్నాన్ని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. అలా వాళ్ళు ఇద్దరిని అరగంట కల్లా హాస్పిటల్ ముందు ఉంచుతాడు. శివ డ్రైవ్ చేస్తూనే హాస్పిటల్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్ కళ్యాణ్ని స్వప్నాన్ని తీసుకుని వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. శివ అక్కడ ఉన్న స్టాఫ్ చేత కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాడు. ఒక అరగంటకి డాక్టర్ శివ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ ఫర్ సరైన సమయానికి తీసుకొచ్చారు, లేదంటే తల్లి బిడ్డ ఇద్దరు ప్రమాదంలో పడేవారు అని ఆ డాక్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇద్దరు సేఫే కదా అని శివ మళ్ళీ అడుగుతారు. ఒకేసారి మళ్ళీ అతనికి ఎలా ఉంది అని అడుగుతాడు. అతనికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, తలకు కొంచెం స్టీరింగ్ తిరగటం వల్ల స్పృహ కోల్పోయాడు అని డాక్టర్ చెప్తాడు. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చి డాక్టర్ మా కొడుకు కోడలు ఎలా ఉన్నారు అని అడుగుతారు. బాగున్నారండి, మీ కోడలు కొడుకు ఇద్దరు సేఫ్గానే ఉన్నారు, సరైన సమయానికి ఏం తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అని డాక్టర్ గారు అంటూ శివాన్ని చూపించారు కిషోర్ గారికి. కిషోర్ గారు ఏడుస్తూ శివ దగ్గరికి వచ్చి వయసులో చిన్నడువైనా మాకు చాలా పెద్ద సహాయం చేసావు, మేము ఈ విషయంలో ఎంత బాగా చూపించినా నువ్వు మాత్రం నా కొడుకు ప్రాణం కాపాడు, ఈ విషయంలో నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు శివ అని కిందకు వంగబోతుంటే అంకుల్ మీరు పెద్దవారు, మీరు ఇలా చెయ్యొద్దు, మీరు ఎప్పుడు మా నాన్నలాగానే మిమ్మల్ని భావించాను, సరే నాకు మీటింగ్ టైం అవుతుంది, కళ్యాణ్ వాళ్ళ జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి శివ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శివ ఆఫీస్కి వెళ్ళిన తనకెందుకు అసహనంగా అనిపించి ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అంజలి ఎక్కడుందో చూస్తాడు. అంజలి బాల్కనీలో ఉండటంతో అంజలి దగ్గరికి వెళ్ళి వెనక నుండి తన్ని హత్తుకొని నించుంటాడు. అందరూ శివ స్పర్శ గుర్తుపెట్టి ఏమైందండి అలా ఉన్నారు అని అడుగుతుంది. నేనేం చెప్పకుండా నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. మీరు ఎప్పుడూ లేనంత డల్గా ఉన్నారు, ఏమైందో చెప్పండి అని అంజలి అంటుంది. శివ అంజలిని బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన కింద కూర్చొని అంజలి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. ఏమైందండి అని అంజలి శివ జుట్టులోకి వెళ్ళిపోనించి తలని నిమురుతూ అడుగుతుంది. శివ ఆఫీస్కి మీటింగ్ పని మీద వెళ్ళేటప్పుడు కళ్యాణ్ వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ గురించి వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడింది అంత అంజలికి చెప్తాడు. మీరు మంచి పని చేశారు కదండి, మరి ఎందుకు అంత డల్గా ఉన్నారు, వాళ్ళ మనల్ని శత్రువులా చూసినా మీరు ఎప్పుడు వాళ్ళ మిత్రులనే అనుకున్నారు, అయినా ప్రాణాపాయ స్థితిలో వాళ్ళనే కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు వాళ్ళకు ఎలా ఉంది అని అంజలి అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు బాగానే ఉంది, కానీ స్వప్న అని అలా చూసిన దగ్గర నుంచి నాకెందుకో అప్పుడు నీ మొహమే నాకు కనిపించింది, ఆ సిచ్యువేషన్లో నాకెందుకో తెలియదు, నువ్వు బాగా గుర్తుకొచ్చావని అంజలి పొట్ట మీద ముద్దు పెడుతూ చెప్పాడు. అప్పుడే లోపల ఉన్న బేబీ కదలడంతో శివ ఆశ్చర్యపోతూ అంజలి నువ్వు గమనించావా, లోపల ఉన్న బేబీ కదులుతుంది అని శివ సంతోషంగా ఉంటాడు. అవునండి, 3 రోజుల్లో 4 రోజుల నుంచో ఇలా జరుగుతుంది, మీతో పంచుకుందామంటే మీరు ఆఫీస్ టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే మీకు చెప్పలేదు అని అంజలి అంటుంది. శివ నువ్వేమైనా తిన్నావా అని అంజలిని అడుగుతాడు. నేను తినకపోతే అత్తయ్య అసలు ఊరుకోవట్లేదు, టైం టు టైం ఫుడ్ పెడుతుంది, మీరు ఏమైనా తిన్నారా అని అంజలి అంటుంటే లేదు ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యాను అని శివ అంటాడు. సరే పదండి మీకు భోజనం వడ్డిస్తాను అని అంటుంటే లేదు నువ్వు కూర్చో, నేనే వెళ్ళి తినేసి వస్తాను అని శివ కిందకు వెళ్ళి భోజనం చేసి వస్తాడు. అంజలికి శివ మొహం అలసటగా అనిపించి తన బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని ఏవండి ఇలా రండి అని శివాని పిలుస్తుంది. ఏమైందని శివ అడిగితే ఏం లేదు కాసేపు పడుకోండి అని అంజలి శివ తన ఒడిలో పెట్టుకుని తన తల నిమురుతూ శివ నిద్రపుచ్చుతుంది. శివ గాఢ నిద్రలోకి వెళ్ళాలని అనిపించిన అంజలి తన పిల్లో మీద అడ్జస్ట్ చేసి అంజలి కూడా తన పక్కనే శివ గుండెల మీద పడుకుంటుంది. హాస్పిటల్లో కళ్యాణ్ స్పృహ రావడంతో కిషోర్ గారు అక్కడికి వెళ్ళి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అని అడుగుతాడు. మార్నింగ్ స్వప్నకి అనీజీగా అనిపించిందంట నాన్న, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అని అంది. సరే అని ఇద్దరం రెడీ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరాం. కానీ వస్తూ ఉండగానే ఒక బైక్ అతను ఫాస్ట్గా వచ్చేశాడు. తను తప్పించబోయే పక్కన ఉన్న చెట్టుకి కారు తగలటంతో ఇలా జరిగింది అని కళ్యాణ్ చెప్తాడు. అవునా అన్న, నాన్న ఇంతకీ మమ్మల్ని ఎవరు హాస్పిటల్ తీసుకువచ్చారు అని కళ్యాణ్ని అడుగుతాడు. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఇంకెవరు తీసుకొస్తారా, శివ తీసుకొచ్చాడు,
మీరు తన మీద ఎంత ఎది చేసినా వాడు మాత్రం ఎప్పుడు నీ మంచే కోరుకున్నాడు. నువ్వే ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఇలా చేసావు. వాడు లేకపోతే స్వప్న కడుపులో ఉన్న బిడ్డకి ఏదన్నా అయ్యి ఉంటే ఒకసారి నా ఆలోచించావా అని కళ్యాణ్ వల్ల అమ్మగారు కళ్యాణ్ని తిడతారు. కిషోర్ గారు ఆవిడ మీద కోప్పడుతూ ఇప్పుడు వాడు ఉన్న కండిషన్లో ఏం మాట్లాడుతున్నావు అని ఆవిడ మీద అరుస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఆవిడ రూమ్లో నుంచి బయటకు వెళ్ళి అక్కడ హాల్లో కూర్చొని ఉంటే కుర్చీలు ఉంటే అక్కడ కూర్చుంటుంది. సూర్య రేష్మాలు 16 రోజుల పండుగ అయిపోవడంతో వాళ్ళు కూడా ఊరు నుంచి బయలుదేరి సిటీకి వచ్చేస్తారు. రేష్మ ఇంకా లేకు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని తను లేపుతాడు. పోవావా, నాకు అసలు ఓపిక లేదు. నైట్ అంతా నిద్రపోనివ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుందని నన్ను లేపుతున్నా. పో, నాకు నిద్ర వస్తుంది అని రేష్మ అంటుంటే అయితే నేను కూడా లీవ్ పెట్టేస్తాను ఈరోజు అని సూర్య కూడా రేష్మ పక్కనే పడుకుని రేష్మ నిద్ర లేపుతూ తనకి ముద్దులు పెడుతూ ఉంటాడు. రేష్మ ఏంటి బావా కాసేపు కూడా పడుకోనివ్వవు, పో పక్కకి జరుగు, నేను కాసేపు పడుకోవాలి అని రేష్మ మళ్ళీ నిద్రలోకి జారుకుంటే తన అమాంతం ఎత్తుకు వెళ్ళి వాష్రూమ్లో దించి షవర్ ఆన్ చేస్తాడు. రేష్మ తుల్లిపడి లేచి నీకు అసలు బుద్ధుందా బావా అని అరవడంతో సూర్య తన పెదాలు అందుకుంటాడు. మధ్యాహ్నం అనగా నిద్రపోయిన శివ అంజలికి మెలకువ రాకపోవడంతో శాంతమ్మ గారి వచ్చి లేపుతూ అంజలి జ్యూస్ తాగే టైం అవుతుంది, ఇప్పటికీ 2 సార్లు తాగాల్సిందే, నువ్వేమో నిద్ర లేవట్లేదు, ముందు ఈ జ్యూస్ తాగు అని అంజలికి శాంతమ్మ గారు జ్యూస్ తాగిస్తారు. అబ్బా ఏంటత్తయ్య కాసేపు పడుకుంటాను అని అంజలి అలసటగా చెప్తుంది. ఏమైంది అంత అలసటగా కనిపిస్తున్నావు? ఏమో అత్తయ్య తెలియదు, ఎందుకో నీరసంగా అనిపిస్తుంది అని అంజలి అంటే సరే జ్యూస్ తాగేసి ఫ్రెష్ అప్ అవ్వు, కొంచెం నీకు బాగుంటుంది అని శాంతమ్మ గారు అంటారు. సరే అత్తయ్య అని చెప్పి జ్యూస్ తాగేసి అంజలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అందరూ రెడీ అయ్యి శివాన్ లేపి ఏవండి మీరు కూడా ఫ్రెష్ అప్ అయ్యారండి, కిందకి వెళ్దాం అని అంజలి అంటే సరే నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు వెళ్ళకు అని అంజలికి చెప్పి శివ కూడా 10 మినిట్స్ కల్లా ఫ్రెష్ అప్ అయ్యి శివ రెడీ అయ్యాక ఇద్దరు బయటికి వెళ్తారు. అత్తయ్య కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తాం అని అంజలి అంటే సరేరా అని అంటుంది. అంజలిని తీసుకొని బయటికి వెళ్తున్న శివ ఎక్కడికి అంజలి అని అడుగుతాడు. ఏం లేదండి, ఒకసారి స్వప్న వాళ్ళని పలకరించొద్దామని అంటుంది. ఇప్పుడు అక్కడికి ఎందుకని పెద్దగా అరవటంతో ఏవండి నేను చెప్పింది వినండి అని అంజలి అంటే శివ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. అంజలి శివాని స్వప్న వాళ్ళ దగ్గర తీసుకురావడంతో శివకి కోపం వచ్చి పెద్దగా అరుస్తాడు. అంజలి వెన్ను మీద తట్టుకొని చిచి ఏంటి ఈయనకేమైనా పిచ్చా, ఇంత పెద్దగా అరిచాడు, ఒకసారి దడుచుకొని చచ్చానని మనసులో అనుకుని పైకంటే మళ్ళీ కోపడతాడని మనసులో అనుకుంటుంది. అంజలి అమాయకంగా మొహం పెట్టి ఏమైందండి అంత పెద్దగా అరిచారు, నేనేమన్నా తప్పుగా అన్నానా అని శివాని అడుగుతుంది. శివ గుర్రుగా చూస్తూ నువ్వేం అడుగుతున్నావో మీకు కొంచెం కూడా తెలియట్లేదా, నీకు స్వప్న వాళ్ళ గురించి మొత్తం తెలుసు, ఆయన కూడా ఎందుకు అక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతున్నావు అని శివ కోపడతాడు. అంజలి వాళ్ళ గురించి నాకు తెలుసు అండి, అంత ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా, ఒకసారి వెళ్ళి పలకరిద్దామని, మీరు వచ్చిన దగ్గర నుంచి మీ మైండ్ సెట్ బాగాలేదు, అందుకే ఒకసారి మీ ఫ్రెండ్ని కలిసినట్టు ఉంటుంది కదా అని అన్నాను అని అంజలి అంటుంది. శివ గుర్రుగా చూస్తూ నేను మన ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ వాడు నన్ను శత్రువుగానే భావించాడు, అందుకే అక్కడికి వెళ్ళడం నాకు సేఫ్ కాదు అని అంటున్నా అని అంటాడు. అంజలి చూడండి వాళ్ళ మనకు శత్రువులైన మిత్రులైన ఒకనొక టైంలో అతను మీకు బెస్ట్ ఫ్రెండ్. స్వప్న గురించి అంటారా, అది వేరే విషయం తీసేయండి. కళ్యాణ్ చెప్తేనే కదా తను అలా చేసింది. చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో పంచుకున్నారు, కానీ ఏదో ఒక చిన్న గొడవ వల్ల మీకు శత్రుత్వం పెరిగింది. శత్రుత్వం పెరగాలంటే చిన్న మాటే పెరుగుతుంది. అదే మంచి స్నేహం కావాలంటే తన గురించి ఎంత కష్టపడినా అది అర్థం చేసుకునే మనసు బట్టి ఉంటుంది అని అంజలి అంటుంది. అంజలి మాటలకి కొంచెం శాంతపడిన శివ ఎందుకురా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని అంటే మీరు ఇంకా స్వప్నాన్ని మర్చిపోలేదా అని అంజలి అంటుంది. శివ కోపంగా నీకు అసలు బుద్ధి లేదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు అదంటే ఇష్టం లేదు, అది ఒకప్పుడు చిన్న అట్రాక్షన్ మాత్రమే, అది ప్రేమ అనుకుని మోసపోయాను అంతే తప్ప తన మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు తప్ప నాకు ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వంటే నాకు అంత ఇష్టం, నేను ప్రాణంగా చూసుకుంటే నువ్వు అడిగే మాటలు ఇవేనా అని శివ కోపడతాడు. అంజలి సంతోషంగా శివ బుగ్గు మీద ముద్దు పెట్టగానే శివ కోపం అంతా ఎగిరిపోయి నా కోపం వచ్చినప్పుడు ఇలా చేసి నా కోపాన్ని పోగొడతావు కదా నువ్వు అని శివ అంటాడు. అంజలి సరే పదండి హాస్పిటల్కి వెళ్ళి పలకరెత్తి వద్దాం అని శివాని ఒప్పించి తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్లో కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు బయట కూర్చుని ఉంటాను చూసిన శివ ఏమైందంటే ఎక్కడ కూర్చున్నారు అని అడిగితే ఏం లేదురా ఎలా ఉన్నావు అని తన పక్కనే చూస్తుంది. అక్కడ అంజలిని చూసి ఈ అమ్మాయి నీ వైఫ్ చాలా లక్షణంగా ఉందిరా అంటూ శివ వంక అంజలిని చూడటంతో కళ్యాణ్ వాళ్ళ అమ్మ అని పరిచయం చేస్తాడు. ఓ అవునా, నమస్కారం అండి, నా పేరు అంజలి అని చెప్తుంది. మంచి పేరు మా, శివ చాలా మంచివాడు, తను జాగ్రత్తగా చూసుకో అని ఆవిడ సంతోషంగా అంజలిని హత్తుకుంటుంది.
కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు సరే పదండి కళ్యాణ్ వాళ్ళని చూసొద్దామని అక్కడికి తీసుకొని వెళ్తుంది. లోపలికి వెళ్ళిన అంజలి శివ కళ్యాణ్ వాళ్ళని చూసి ఆ రోజు సూర్య పెళ్లిలో చూసింది వీళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు కదా అని అడుగుతుంది. అవును అని అంటాడు శివ. అంజలి స్వప్న కళ్యాణ్ ఇద్దరిని పలకరించి ఇప్పుడు ఏమన్నారు అని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని అడుగుతుంది. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు పక్కనే ఉండి అంజలిని గమనిస్తూ వాళ్ళ విషయంలో ఎంత చేసినా అంజలి ఎంత మంచిగా వచ్చే వారిని పలకరించడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. శివ ఒక పక్క నుంచొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అంజలిని చూస్తూ నీకెందుకే ఇంత మనసు ఇచ్చాడు ఆ దేవుడు. అందరూ నీ విషయంలో ఎంత చేసినా నువ్వు మాత్రం అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటావు. నిజంగా నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అని మనసులో అంజలిని ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతాడు. అందులో శివ వంక చూసి మీరందరూ కొంచెం బయటకు వెళ్తారా, నేను ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడాలి అని అంటుంది. అంజలి కళ్యాణ్తో మాట్లాడతాను అని అనటంతో శివకి కోపం వస్తుంది. కోపంగా అంజలి దగ్గరకు వెళ్ళి అంజలి పద ముందుక్క నుంచి వెళ్ళిపోతాం, నువ్వు వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంజలి చేపట్టుకుంటారు. ప్లీజ్ అండి ఒక్కసారి నా మాట వినండి, మీరు ఇక్కడి నుంచి 5 నిమిషాలు బయటకు వెళ్ళండి, నేను కళ్యాణ్ గారితో మాట్లాడి వస్తాను అని అంజలి అంటుంది. మీకు నచ్చిందే చేస్తావు ఎప్పుడు అని శివ విసుక్కుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళటంతో స్వప్న అంజలి వంక చూస్తుంది. ఏం మాట్లాడుతుంది అని. కళ్యాణ్ కూడా అంజలి ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. అంజలి మాట్లాడుతూ చూడండి కళ్యాణ్ గారు, మీకు ఆయన అంటే ఎందుకు అంత కోపమో నాకు తెలియదు, కానీ ఆయనకు మీరంటే ఎప్పటికీ కూడా ఒక ఫ్రెండ్ లాగా ఇష్టమే. మీరు ఆయన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు, కానీ ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు. సరే అది వదిలేయండి. మీకు ఎందుకు ఆయనంటే అంత పగ, ఆయన స్నేహానికి ఎంత విలువ ఇస్తారు, ప్రేమకి ఎంత విలువిస్తారో నాకు మాత్రమే తెలుసు. ఆయన కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఆయన మోసం చేయాలి అంటే స్వప్న చేత ప్రేమించినట్లు నాటకం ఆడించాలా, వేరే ఏ విధంగా ఆయన చేయొచ్చు కదా. ఒక మనసుతో ఆడుకోవటం మీకు అంత సరదానా. మీరు ఆలోచించింది నాటకమే. ఆయన అవతల వాళ్ళ ప్రేమ ఒకసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి తెలుసా. ఆయన మీలాంటి రాక్షసంగా ఆలోచించే వాళ్ళకి స్నేహం విలువ ప్రేమ విలువ ఏం తెలుస్తుంది అని అంజలి అడుగుతుంది. సరే అదంతా వదిలేయండి. మీరు ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎప్పుడు సంతోషంగా లేరా. వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఇద్దరు ఒకేలా ఉన్నారంట కదా, కానీ ఎందుకు మీకు అంత బాగా ఆయన మీద మీరు ఆడించిన ఒక చిన్న నాటకం లాగానే మీకు అనిపించింది. కానీ మా ఆయన అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యి ఒక్కొక్క టైంలో ఫ్యామిలీని కూడా కోల్పోయే విధంగా మీరు ఆయన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ ఆయన ఎప్పుడు మీ చెడు ఎప్పుడూ కోరుకోలేదు. నేను ఇప్పటికీ కూడా మీరు మారుతారని చెప్పట్లేదు, మీతో పాటు మీ జీవితంలోకి మీ బిడ్డ కూడా రాబోతుంది. తన మీద ఎలాంటి పగలు ప్రతీకారాలు ఉండే విధంగా చూసుకోకండి. మీరు ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో మీరు చెప్పినట్లే రేపు మీకు బిడ్డ పుట్టే బిడ్డ చెయ్యదా, లేకపోతే మీ బిడ్డకి ఇంకొకరి చేత మోసపోయే ఇది రాదు అనుకుంటున్నారా. దయచేసి మీరు చేసిన పాపమే పిల్లలకు తగులుతుంది. ఇలా ఇంకెప్పుడు మీరు చెయ్యొద్దు అని అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక మాట చెప్తాను కళ్యాణ్ గారు వినండి. అప్పటికే స్వప్న కళ్ళల్లో నీళ్లు కారిపోతూ మేమెంత పెద్ద తప్పు చేశాము అని బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ మాత్రం అంజలి ఏం చెబుతుందా అని చూస్తూ ఉంటాడు. అంజలి వెనక్కి తిరిగి మీరు మా మధ్య ఎన్ని దూరాలు పెంచాలనుకున్నా, ఎంతమందిని మా మీదకి పంపించాలనుకున్నా నేను ఎప్పటికీ ఆయన చెయ్యి వదలను, ఆయన నన్ను వదలరు. మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటాం. మా సంతోషం మీరు పంచుకోవాలని అనుకుంటే మారి స్నేహపూర్వకంగా మా ఆయన క్షమాపణ అడగండి, అంతేకాని మళ్ళీ కక్షలు పగలు అని చెప్పి మా జీవితాల్లోకి రాకండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇక మేము వెళ్ళి వస్తాం జాగ్రత్త అని చెప్పి అంజలి అక్కడి నుంచి బయటకు వస్తుంది. శివ అంజలి చెప్పిందంతా డోర్ చాటు నుండి విని దీనికి ఎంత డేర్ ఎప్పుడు వచ్చింది, అసలు నా ముందు ఏం మాట్లాడినట్టే ఉంటుంది, అయినా నా బంగారం ఎంత మంచిదో, నా గురించి నా మనసు గురించి దీనికి బాగా తెలుసు అని మనసులోనే అంజలికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అంజలి బయటకు రావడంతో శివ కోపం నటిస్తూ వెళ్దామా అని అడుగుతాడు. వెళ్దామండి, సరే అంటే మేము వెళ్ళి వస్తాం అని వాళ్ళకు చెప్పేసి అక్కడి నుంచి కార్ పార్కింగ్ ఏరియాకు వెళ్తారు. అంజలిని కార్లో కూర్చోబెట్టాక శివ డ్రైవింగ్ సీట్లో కూర్చొని అంజలి వంక చూస్తూ అసలు నీకు బుద్ధుందా, వాడితో ఏం మాట్లాడతావు, నేను చెప్పాను కదా ఏ అవసరం లేదు అని అని అంజలి పైన కోపం నటిస్తాడు. మనసులో మాత్రం అంజలి మాట్లాడినంతా విని సంతోషపడతాడు. అవన్నీ పక్కన పెట్టండి, నాకు ఇప్పుడు ఆకలిస్తుంది, నాకు ఐస్ క్రీమ్ కావాలి తీసుకొస్తారా లేదా అని అంజలి ఆర్డర్ వేసినట్టుగా అడగటంతో సరే పద తీసుకువెళ్తాను, తప్పుతుందా అని అంజలిని తీసుకుని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపుతాడు. అంజలి లోపలికి వెళ్ళి తనకిష్టమైన ఫ్లేవర్స్ అని ఆర్డర్ చేసుకుని తింటుంది. ఎక్కువ తనకు కోల్ చేస్తుంది అని శివ అంటాడు. ఏం కాలేదండి, నాకెందుకు ఈరోజు తినాలనిపిస్తుంది అని ఇష్టంగా
తింటుంటే శివ అంజలిని చూస్తూ కూర్చుంటాడు. అంజలి ఐస్ క్రీమ్స్ ఎంతో ఇష్టంగా తింటుంది. శివ టేబుల్ మీద మోచేయి ఆనించి చంపకు చేయి పట్టుకొని అంజలి వంక ఇష్టంగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన అంజలి, మీ నా వంక అలా చూడకండి, నాకు దిష్టి తగులుతుంది అని అంటుంది. పెట్టక పెట్టక నీకే దిష్టి పెట్టాలి అని శివ అంటాడు. ఏంటండి నేను అందంగా లేనా అని అంజలి అంటే, నాకేం తెలుసు అని శివ అంటాడు. పోండి, నేను మీతో మాట్లాడను అని అంజలి అక్కడి నుంచి కార్ పార్కింగ్ ఏరియాకు వెళ్ళిపోతుంది. శివ బిల్ పే చేసి వెనకే వెళ్ళి కార్ డ్రైవింగ్ చేస్తూ అంజలిని చూస్తాడు. అంజలి కోపంగా శివ వంక చూసి కార్ డోర్కి అనుకుని బయట ప్రదేశాలు చూడటం మొదలు పెడుతుంది. శివ అది గమనించి, ఎంత కోపమే బంగారం నీకు నా మీద, నేనేదో సరదాగా అంటే కూడా సీరియస్గా తీసుకున్నావు, ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని అని అనుకుంటాడు. అంజలి విసిరిగా కార్ దిగడంతో శివ చిన్నగా నడపడం నేర్చుకో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని కొంచెం గట్టిగా కసిరాడు. అంజలి ఇంకో కోపం ఎక్కువైపోయి అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. శాంతమ్మ గారు అంజలిని ఎంత పిలిచినా పట్టించుకోదు. వెనకే వస్తున్న శివ, అమ్మ తనకి కోపంగా ఉంది, అందుకే తను పలకట్లేదు, నువ్వేమనుకోకు అని శివ అంటాడు. నువ్వేమన్నవరా దాన్ని, ఎప్పుడు అత్తయ్య అంటూ పలకరించేది, ముందే వచ్చి పలకరించేది, కానీ నువ్వేదో చేసి ఉండవు, అందుకే అదంత కోపంగా ఉంది అని శాంతమ్మ గారు అంటారు. నేనేం అనలేదు మా, చిన్నగా నడువు అన్నాను, అందుకే దానికి కోపం వచ్చింది అని శివ అంటాడు. సరే వెళ్ళి దానికి సర్ద చెప్పు, అది అరగంట కల్లా నార్మల్ అవ్వాలి అని శాంతమ్మ గారు ఆర్డర్ వేసినట్టు చెప్తారు. సరే నేను రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, భోజనం రెడీ చేయమా అని శివ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తాడు. శివ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ అంజలి కనపడదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే బాల్కనీలో నుంచుని రైలింగ్ పట్టుకొని ఆకాశం వంక చూస్తూ ఉంటుంది. శివ వెనక నుంచి వెళ్ళి అంజలిని హత్తుకుంటూ, ఏమైంది, ఎక్కడున్నావు అని అడుగుతాడు. మీకెందుకు, నేను ఎక్కడ ఉంటే అని అంజలి అంటుంది. అవునా, సరే ఇట్రా అని చెప్పి శివ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని తన మీద అంజలిని కూర్చోబెట్టుకొని అంజలి నడుం చుట్టూ చేయవేస్తాడు. అంజలి శివ ఒడిలో కూర్చొని, వదలండి, మీరు చేతులు తీయండి నా చుట్టూ అని గింజుకుంటూ ఉంటుంది. ఏయ్, నోరు మూసుకొని కూర్చో, లేదనుకో ఇప్పుడే నీ నోరు మూసేస్తా, ఏమనుకుంటున్నావో అని శివ బెదిరించినట్లుగా అంటాడు. అంజలి శివ వైపు గుర్రుగా చూస్తూ, ఎలా మూసేస్తారండి, సూది దారం తెచ్చి కొట్టేస్తారా ఏంటి నా నోర్ని అని అడుగుతూ ఉండగానే శివ తన పెదాలతో అంజలి పెదాలను అందుకుంటాడు. ఒక క్షణం అంజలి ఆశ్చర్యపోయినా మళ్ళీ తేరుకొని శివకి సహకరిస్తూ తన మెడ చుట్టూ చేతులు అల్లేస్తుంది. శివకు 5 నిమిషాలకు దూరం జరిగి, ఇప్పుడు చెప్పు ఏంటే నీ బాధ అని అంజలి వంక చూస్తాడు. అంజలి అప్పటిదాకా సిగ్గుపడిన ఐస్ క్రీమ్ పార్లర్ జరిగింది గుర్తుకు వచ్చి, నేను అందంగా లేనా అన్నారు కదా, అందుకే నాకు కోపం ఉంది అని అంటుంది. దానికి శివ చిన్నగా నవ్వుతూ, నేను నువ్వు అందంగా లేవు అనలేదే, నాకేం తెలుసు అన్నాను అంతే, దానికింత కోపడాలా అని శివ అంటాడు. నేనేం చిన్న విషయాన్ని కోపడట్లేదు, నేను మీకు ఎందుకు అందంగా కనిపించలేదు అని అడుగుతున్నాను, నువ్వు నాకు అందంగా కనిపించలేదని నేనెప్పుడు అన్నాను అని శివ అంటాడు. మీరు టాపిక్ మారుస్తున్నారు అని అంజలి అంటే, బంగారం నిజం చెప్తున్నా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నేనేదో నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని అలా, అంతేకాని నీ మీద నాకు ప్రేమ లేక కాదు, నువ్వు అందంగా ఉండవని కాదు, నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అని శివ అంటాడు. అంజలి, సరే వదిలేయండి, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని లేవబోతుంటే, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని ఉంది అని అంజలిని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఏమైందండి అని అంజలి అడిగితే, ఏం లేదు, ఒక 10 నిమిషాలు కూర్చో, నేను నీతో మాట్లాడాలి అని తనని అలాగే కూర్చోబెట్టుకుంటాడు. శివ అంజలిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, వారం నీతో ఒక విషయం చెప్పనా అని అంటాడు. అంజలి ఏంటా అన్నట్టు శివ వంక చూస్తే, నీకేమైనా శక్తులు ఉన్నాయా అని అడిగాడు. అంజలి, నాకేం శక్తులు లేవు, ఉన్నాయి, అయినా ఎప్పుడు నేనేం చేశాను అని శివని అడుగుతుంది. ఏం చేశావు, నీకు తెలియదా, హాస్పిటల్లో కళ్యాణ్తో మాట్లాడిన మాటలైనా నేను విన్నాను, నిజంగా నా మనసు చదివినట్టే వాడితో మాట్లాడావు అని శివ అంటాడు. అంజలి ఆశ్చర్యంగా చూస్తూ, మీరేం వెళ్ళలేదని ఇంకా నన్ను కోపంగా చూశారు, అంటే మీరు మొత్తం విన్నారా అని శివ భుజం మీద కొడుతూ ఉంటుంది. అంజలి ఆపకుండా కొడుతుండే శివ అంజలి చేతులు పట్టుకుని, ముందు నేను చెప్పేది వినరా అని అంటారు. సరే చెప్పండి అని అంజలి బొంగు ముద్దు పెట్టుకుని కూర్చుంటుంది. శివ అంజలి మూతి మీద చిన్న ముద్దు ఇచ్చి, నిజంగా బంగారం, నాలో ఉన్న బాధనంతా ఈరోజు తీరిపోయింది. నేను కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ శత్రుత్వంగా లేను, వాడు నాకు ఎప్పటికీ స్నేహితుడే, కానీ వాడు నా విషయంలో ఎందుకు అలా చేశాడో ఇప్పటికీ నాకు అర్థం కాదు అని శివ అంటాడు. కళ్యాణ్ నేను చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమంటే, మాకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అన్నట్టు ఉండేవాళ్ళం, కానీ వాడికి నా మీద పగ పెంచుకున్నాడు, నేను ఎప్పటికీ అనుకోలేదు అని శివ బాధపడుతూ, అంజలి శివ బాధపడటం చూసి, ఎందుకని మీరు బాధపడతారు, మీరు బాధపడితే నేను చూడలేను ప్లీజ్ అని అంటుంటే, లేదురా, నేను బాధపడ్డాలని నాకేం లేదు, నువ్వేం అలా ఫీల్ అవ్వకు, ఏదో నీది చెప్పాలనిపించి చెప్తున్నా అంతే, సరే నిద్ర వస్తుందన్నావుగా, పద పడుకుందాం అని అంజలిని అలాగే తన చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు.
వెళ్తాడు. అంజలిని బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయిల్ మసాజ్ చేస్తాడు. మీరు ఎందుకండి డైలీ చాలా వర్క్స్ చేసి వస్తారు, ఆయన ఇలా మసాజ్ చేస్తారు అని అంటే, నిన్ను ఈ టైంలో ఎంత బాగా చూసుకోవాలో ఇంకా నా టైం నీకు సరిపోవట్లేదని నేను చాలా ఫీల్ అవుతున్నా. రేపటి నుంచి ఆఫీస్ నుండి కూడా తొందరగా వచ్చేస్తాను అని అంజలితో అన్నాడు. ఒక అరగంట సేపు అంజలి కళ్ళకు మసాజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి అంజలి పక్కనే పడుకుంటాడు. శివ పడుకోవడంతో అంజలి శివ గుండెల మీద చేరి పడుకుంటుంది. శివ అంజలి నుదుట ముద్దాడి నీకేమైనా తినాలనిపిస్తే చెప్పరా అని అంటాడు. ఇప్పుడేం అనిపించట్లేదు, ఇందాక ఐస్ క్రీమ్ తిన్నా కదా అని అంజలి అంటే, నాకు గుర్తొచ్చింది మనం ఎంత వాటికి భోజనం చేయలేదు కదా అని శివ అంటాడు. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళి తినేసి రండి అని అంజలి అంటే, నోరు మూసుకొని పద, ఐస్ క్రీమ్తో కడుపు నిండదు కదా అనేసరికి ఎత్తుకొని కిందకి తీసుకువెళ్తాడు. శాంతమ్మ గారు వీళ్ళ కోసమే చూస్తూ ఉంటారు. అత్తయ్య మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, మీరింకా భోజనం చేయలేదా అని అంజలి కంగారుగా అడుగుతుంది. నా గురించి మీకెందుకే, నీ పని నువ్వు చూసుకోని శాంతమ్మ గారు కసురుతారు. ఏమైంది అత్తయ్య, ఇప్పుడు నేనేమన్నాను అని అడిగినట్టు మొహం పెడితే శాంతమ్మ గారు నవ్వేస్తూ, మరి ఇందాక పిలుస్తూనే వినకుండా ఎందుకు వెళ్ళావే అని శాంతమ్మ గారు అడుగుతారు. అది మీ అబ్బాయి మీద కోపంతో వెళ్ళానులే అని అంటుంది. అబ్బో ఏం చేసేవాడు అంత కోపం తెచ్చుకోవడానికి అని శాంతమ్మ గారు అంటారు. మీ అబ్బాయి గారికి నేను అందంగా లేనంట, ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేయండి అని అంజలి అంటుంది. శివ మనసులో అమ్మని ఇరికించేసింది నన్ను, అమ్మ దగ్గర ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండటంతో శాంతమ్మ గారు శివ తల మీద మొట్టి, ఏమైందిరా, అది ఎందుకు అందంగా లేదు అని శాంతమ్మ గారు అంటారు. అమ్మ నేను అలా అనలేదే అని శివ అంటుంటే, లేదత్తయ్య ఆయనకి నేనంటే ఇష్టం లేదంట, ఆయన ఆఫీసులో ఇంకొక అమ్మాయి ఉందంట, దాన్ని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు. శాంతమ్మ గారికి లేనిపోని మాటలన్నీ చెప్పి శివ మీద ఇంకా ఎక్కిస్తుంది. శాంతమ్మ గారు శివ వంక కోపంగా చూస్తూ, ఎరా పెళ్లి చేసుకుంటావా, పోయి చేసుకో, ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు, అదే మా దగ్గర ఉంటుంది అని శాంతమ్మ గారు అంటారు. శివ అంజలి వంక గుర్రుగా చూస్తూ, నీ గదిలోకి వెళ్ళాక ఉంటుంది, మా అమ్మ దగ్గర నన్ను ఇరికించావు కదా, నీ పని చెప్తా అని లిప్ మూమెంట్ ఇస్తాడు. అత్తయ్య చూసారా మీ ముందు ఎలా తిడుతున్నాడు అని అంజలి ఇంకా ఎక్కేసింది. నీకు ఎలా కాదురా అని పక్కనే మన గడి తీసుకోబోతుంటే, అమ్మ నేను తను ఏమీ అనలేదే, నాకు ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు అని శివ అంటాడు. పోరా, నీకు నేనేం పెట్టను, నువ్వే పెట్టుకో తిను, పద అంజలి నీకు ఇష్టమని పప్పుచారు పొటాటో ఫ్రై చేశాను అని అందులోనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి శాంతమ్మ గారు తనకి ప్రేమగా తినిపిస్తారు. శివ అంజలి వంక చూస్తూ కూర్చుంటారు. శాంతమ్మ గారు తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతే అంజలి ప్లేట్స్ తీసుకొని భోజనం వడ్డించి శివకి తినిపిస్తుంది. శాంతమ్మగా చేకడుకొని వచ్చేలోపే శివకి అంజలి భోజనం తినిపించడం చూసి మనసులోనే మురిసిపోతూ, పైకి మాత్రం ఏమి ఇప్పుడు దాకా నా కొడుకుని అని మళ్ళీ ఉడికే భోజనం పెడుతున్నావా అని శాంతమ్మ గారు అంటారు. అలాంటిది ఏం లేదత్తయ్య, ఆయన తినకుండా ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది, అందుకే తినిపిస్తున్నా అని అంజలి అంటుంది. శివ నవ్వుతూ అంజలి వంగ చూస్తాడు. సరే నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు మీ ఆయన తినిపించేసి తొందరగా నిద్రపో అని అంజలికి చెప్పి వెళ్ళిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.